మాచవరం ఆంజనేయ స్వామి గుడి వద్ద మాచవరం ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక జాతికో మతానికో చెందినవాడు కాదని ప్రతి ఒక్కరిని జ్ఞానంతో చైతన్యవంతులుగా మార్చిన వ్యక్తిని ట్రైబల్ కమిషనర్ సి ఆనంద మణికుమార్, స్టేట్ ట్రైబల్ కార్పొరేషన్ ఎండీ జి రతన్ రాజు కొనియాడారు. ప్రపంచ దేశాలను జ్ఞానం వైపు నడిపించిన యోధుడు, విద్యావేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ అని ప్రశంసించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మాచవరం ఆంజనేయ స్వామి గుడి వద్ద మాచవరం యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా అంబేద్కర్ ప్రభలను ఊరేగించారు. డీజేతో పాటు కులాటాలు, మేళతాళాల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ట్రైబల్ కమిషనర్ శ్రీ ఆనంద్ మణికుమార్, స్టేట్ ట్రైబల్ కార్పొరేషన్ ఎండీ జి రతన్ రాజు, ఎస్సీ రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కనపర్తి మురళి, దళిత నాయకులు రామారావు, వైసీపీ నాయకులు చందా కిరణ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సహకారంతో అంబేద్కర్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాచవరం యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారని, ప్రపంచ దేశాలను జ్ఞానం వైపు నడిపించిన యోధుడు, విద్యావేత్త బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. నమస్కారం. ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాల్ని ఇంత ఉల్లాసభరితంగా, ఉత్సాహంగా జరుపుకోవటం చాలా సంతోషం. మాచవరం ఫ్రెండ్స్ యూనిట్ వారు ఇది నన్ను ఆహ్వానించడం ఇది మూడోసారి. సో వీళ్ళు ఇక్కడ చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఒకటి, ఇక్కడ వీళ్ళందరూ చాలా యూనిటీగా ఉండి ఒక అంబేద్కర్ భవన్ ఇక్కడ సాధించడానికి ప్రభుత్వం తరపు నుంచి సాధించారు. దానిలో ఒక రూమ్ని ఖచ్చితంగా అంబేద్కర్ లైబ్రరీ కోసం ఉపయోగించి పిల్లలు దానిలో వాళ్ళ భవిష్యత్తు కోసం చదువుని ఒక అలంకారంగా చేసుకోవడానికి, చదువు అలవాటు చేసుకోవడానికి, రీడింగ్ హ్యాబిట్ని అలవాటు చేయడానికి వీళ్ళందరూ కూడా అది ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, దానికి అవసరమైతే మా వంతు సహకారాన్ని మేము కూడా అందించి ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే సహకారాన్ని కూడా అందిస్తామని మీ అందరికీ మరొకసారి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాహెబ్ అంబేద్కర్ సార్ యొక్క 135వ జన్మదినము. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మాచవరం ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ వాళ్ళంతా కూడా ఎంతో చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి ఈ ర్యాలీలు నిర్వహించడం అనేది ఎంతో చైతన్యవంతంగా ఉంది. ఈ కార్యక్రమాల ద్వారా రాబోయే తరాలని ఎంతో విద్యావంతులను చేసి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని వాళ్ళు మనసుకు ఎక్కించుకుని వాళ్ళు ఆ తరహాలో తయారయ్యేటట్టు, వాళ్ళని ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకుపోయేటట్టు జయప్రదం చేస్తున్నామని చెప్పి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మనకు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ లైబ్రరీ, దీనిలో కూడా ఈ గెస్టులు వచ్చినటువంటి వాళ్ళు కూడా అంబేద్కర్ యొక్క రైటింగ్స్, ఆయన ఫిలాసఫీ, ఆయన యొక్క ఐడియాలజీని తెలియజెప్పే బుక్స్ అన్ని కూడా అక్కడ పెట్టి అక్కడ విద్యావంతులందరినీ తయారు చేసే దానికోసం, పిల్లల్ని ఎంతో మేధావులుగా తీర్చిదిద్దే దానికోసం కృషి జరుగుతుంది. ఇదే ఒక ఉత్సాహాన్ని సమాజంలో ఆయన యొక్క చేసిన సేవల్ని, ఆయన ఇచ్చినటువంటి భారతదేశానికి ఇచ్చినటువంటి ఆయన మేధస్సుని, ఆయన చేసినటువంటి సాంఘిక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, రాజ్యాంగం స్ఫూర్తిని బట్టి రాజకీయ సంస్కరణలు భారతదేశానికి ఎంతో దిక్సూచిగా ఉన్నవి. ఈ వేనోళ్ళ కొనియాడదగ్గబట్టినటువంటి అత్యుత్తముడు, మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఫ్రెండ్స్ యూనిట్ వారు ఏర్పాటు చేసిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ యొక్క జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ విచ్చేసిన నాయకులు, అలాగే అతిథులందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈయన ఏ ఒక్క జాతికి లేకపోతే ఏ ఒక్క మతానికి, కులానికి కాదు, అంబేద్కర్ అనే ఆయన అందరివాడు. ప్రపంచ దేశాల్ని జ్ఞానం వైపు నడిపించిన నాయకుడు. మనకి అత్యుత్తమ రాజ్యాంగాన్ని, ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మన దేశానికి ఏర్పాటు చేసిన నాయకుడు. ఆయన నాలెడ్జ్ని, ఆయన జ్ఞానాన్ని, ఆయన ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని, రాజ్యాంగాన్ని వినియోగించుకుని ప్రతి వర్గం వారు, అన్ని కులాల, మతాల, అన్ని జాతుల వారు కూడా ఈ రాజ్యాంగాన్ని వినియోగించుకుని అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకోవడానికి ఆర్థికంగా ప్రోత్సహించినటువంటి పురప్రముఖులకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి మాత్రం ఫ్రెండ్స్ తరఫున జైవీరులు. ఈ గ్రామంలో మొట్టమొదట అంబేద్కర్ గారికి 1990లో
వచ్చాము. దాన్ని ఈ రోజు వరకు కూడాను ఎక్కడ ఆపకుండా ఆ పెద్ద తరాల వాళ్ళు లేకపోయినా వాళ్ళ స్ఫూర్తితో చిన్నతరం వాళ్ళు మేము ఈ రోజు వరకు కూడాను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతిని క్రమం తప్పకుండా భక్తితోనూ ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతోనూ ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ మరి కార్యక్రమాన్ని ఈ రీతిగా ప్రారంభిస్తున్నందుకు గ్రామ ప్రజలందరికీ మేతరం ఫ్రెండ్స్ తరఫున జై భీమ్. ఈరోజు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని మాచవరం ఎంఎఫ్యు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ యొక్క బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలకు మాచవరం ఎంఎఫ్యులో మాకు సపోర్ట్ చేసిన, ఆర్థికంగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక జై భీములు. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఎటువంటి ఇది లేకుండా పోలీసు వారు మాకు ఎంతో పర్మిషన్ ఇచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వక జై భీములు తెలుస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సపోర్ట్ చేయమని ఇచ్చేస్తున్నాం. జై భీమ్. నమస్కారం. ఈరోజు 134వ జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున పెద్ద ఎత్తున ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది. ఎంతో కష్టపడి మేమందరం కలిసి ఒక ఎంఎఫ్యు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుపుకోవడం అనేది ఆనందం. ఒక తాటి మీదకి వచ్చి ఈ ప్రోగ్రాం ప్రతి ఏడు కూడా ఇలాగే జరుపుకోవాలని మేము కోరుకుంటాం. అలాగే ఈ లైటింగ్ ప్రభ మేము షార్ట్ టర్మ్లో అనుకొని కనకదుర్గ లైటింగ్ వారి మన దుర్గారావు గారి ఆధ్వర్యంలో చాలా బాగా చేయించి దగ్గరుండి మాకు సహకరించినందుకు దుర్గారావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి ఏడు దీనికంటే మంచిగా ఇంకా జయంతి ఉత్సవాలు ఇంకా అంబేద్కర్ ఆలోచన విధానం మేము చేసుకుంటూ ముందుకెళ్తామని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై భీములు.